కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఓటుకు 10 నుంచి 20 వేలు ఇవ్వడానికి సిద్దమయ్యాడని ఆరోపించారు. తాను ఎన్నికల్లో డబ్బు పంచనని తేల్చి చెప్పారు. ప్రజల శ్రేయస్సు కోసం తన ఆస్తినంతా తెగనమ్మి పంచడానికి సిద్దమన్నారు. ఇక తన ఆస్తికి ప్రొద్దుటూరి ప్రజలే వారసులన్నారు. ఎన్నికల్లో ఓటుకు డబ్బులు పంచకుండా ఓటు అడుగుతామన్నారు. చంద్రబాబు ఏమీ అభివృద్ది చేశాడో నువ్వు చెప్పు, జగన్ ఏమీ అభివృద్ది చేశాడో నేను చెప్తానంటూ ప్రవీణ్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాచమల్లు. బీసీలకు సంబంధించిన సభలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారు రేపు ఎలక్షన్స్లో ఓటుకు 10,000 ఇస్తారు, తీసుకోండి, ఓటు వేయకండి అని చెప్పినారంట. నేను ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రజలకు చెప్పేది ఒకటే, నా దగ్గర 10 పైసలు ఆస్తి ఉంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర వాళ్ళ తండ్రి దగ్గర 100 రూపాయల ఆస్తి ఉంది. నా సర్వ ఆస్తులు అమ్మితే 100 కోట్లు అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉంది. నేను 10,000 రూపాయలు కన్నా ఓటుకి ఇవ్వగలిగితే ప్రవీణ్ కుమార్ రెడ్డి 20,000 రూపాయలు ఇవ్వగలుగుతాడు. ప్రవీణ్ కుమార్ రెడ్డి 20,000 రూపాయలు ఓటుకు ఇప్పించుకోండి అని ప్రజలకు చెప్పాలనా, నేను 10,000 రూపాయలు ఇవ్వలేను అని చెప్పాలనా, ఓటుకు డబ్బులు ఇచ్చే సంస్కృతి మంచిదా చెడ్డదా అని చెప్పాలనా? అందుకే ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను, నాకు ఈ ఊరి ప్రజల మీద ప్రేమ ఉండే మాట వాస్తవం. నేను సంపాదించే డబ్బుకు నా బిడ్డలు వారసులు కాదు, ఈ ఊరి పేదవారే వారసులు. ఈశ్వరుని దయవల్ల సంపాదించే ప్రతి రూపాయిని అధిక మొత్తంలో శాతాన్ని ఈ ఊరి ప్రజల కోసం, కష్టాల కోసమే ఖర్చు పెడతా. ఎన్నికలకు కూడా మనం 1 రూపాయి లెక్కేయకుండా ఎన్నికలకు పోదాం. 1 రూపాయి డబ్బు ఎన్నికలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ కంటే ముందే నీవు కానీ నేను కానీ మన ఆస్తులు అమ్మేనా సరే 50 కోట్ల రూపాయలు తెచ్చి ఊరందరి ప్రజలకు పంచుదామంటే నేను ఆస్తులు తనఖా పెట్టి అమ్మే తీసుకొచ్చి ఇస్తా మీడియా చేతికి. ఎన్ని ఇండ్లు ఉన్నాయో, ఎంతమంది ఓటర్లు ఉన్నారో, ఎట్లా పంచాలనో అట్లా పంచండి. 50 కోట్లు సరిపోదు అనుకుంటే ఆయన సర్వాస్తులు అమ్మితే నా ఏమైనా 100 కోట్లు వచ్చాయేమో, కొంపలు గింపలు గోళ్ళు మొత్తం భూములు బుట్ర ఏడాడు ఉండేటి, ఒక 5-10 నాకు మిగిలించుకొని నా పిల్లం పిల్లల కోసం సర్వము ప్రజలకు పంచేదానికి మీడియా చేతికి ఇస్తా. ఆ పిల్లోడు కూడా ఇస్తే గన 2 కలిపి పంచేద్దాం. 50-50 పంచుదామా, 70-70 పంచుదామా, 90-90, అందుకని నా దగ్గర లేదు. నా ఆస్తులు అమ్మినా రావు. నీ దగ్గర ఆస్తులు అమ్మితే ఒక 1000 కోట్లు వస్తుంది కాబట్టి నీకు ఇబ్బంది లేదు. నా దగ్గర ఉండబడిన ఆస్తి కాడికైతే అమ్మి ఓటు కోసం కాకుండా